హాయ్ అండి, ఎంతకు గుడ్లు తీసుకుని వచ్చావు? మీ పిల్లకాయలకి ఏమైనా దిష్టి తీద్దాం అనుకుంటున్నావా అని అంటారేమో. నేను ఈ గుడ్లు దిష్టి తీయడానికి అయితే తీసుకొని రాలేదనమాట. దీని మమ్మీ నెలగా తినకూడదు అంటున్నారు కదా, కనీసం వీటితో అయినా సరే ఒక రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ పేరైతే గుడ్డు వెల్లుల్లి కారం అంట. ఇది కూడా నేను యూట్యూబ్ లోనే చూసి ట్రై చేస్తున్నాను. సారీ అండి, మర్చిపోయి అయితే పేరు చెప్పేశాను. ఈ రెసిపీ అయితే నేను గుడ్డు వెల్లుల్లి కారం చేద్దామని చెప్పి ట్రై చేశాను. వచ్చిన తర్వాత రెసిపీని చూసి మీరు ఫ్రై అనుకుంటారో కర్రీ అనుకుంటారో మరి మీ ఇష్టం. నేను ఏదైనా ఫ్రై చేస్తే దాన్ని కర్రీ అంటున్నారు, కర్రీ చేస్తేనేమో దాన్ని పులుసు అంటున్నారు. నచ్చిన పేరైతే మీరు పెట్టుకోండి. జీలకర్ర వెల్లుల్లి కారాన్ని అయితే దంచి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకును ఫ్రై చేసుకుని ఎగ్ ను పగలగొట్టుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే సరిపడగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా సింపుల్ గా గుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. నేను వీడియోలో చూసినప్పుడైతే ఒకలా వచ్చింది, నేను చేస్తే ఎగ్ బుర్జీలా వచ్చింది అనమాట. మీకు చూడడానికి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమీ లేదు, కానీ బానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.